ఇప్పుడు కామన్గా ఉండే పార్ట్ ఫస్ట్ నుంచి చెప్తాను. ఇదండి, ఇది హబ్ అని పిలుస్తాం. ఇదేంటి అంటే హెక్సాకాప్టర్ హబ్, హెక్సా హబ్ అని పిలుస్తాము. ఓకేనా? ఇక్కడ మిడిల్లో మీకు కనిపిస్తుందా పీడీబీ కనిపిస్తుందా సార్? పీడీబీ ఈ బోర్డు మధ్యలో బోర్డు కనిపిస్తుందా? దాన్ని మనము పీడీబీ అని పిలుస్తాము. ఎవరైనా పీడీబీకి ఫుల్ ఫామ్ చెప్పగలుగుతారా? ఎగ్జాక్ట్లీ, పవర్ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్. ఓకేనా సార్? అయినా X8 అయినా X9 అయినా కామన్, ఇది మారదు, సేమ్గానే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ పీడీబీ ఉంది చూసారా? ఇక్కడ పీడీబీలో ఎల్లో కలర్ పిన్స్ ఉన్నాయి. ఆ పిన్స్ని ఏమని పిలుస్తారు? ఏమని చెప్పగలుగుతారా సార్? బ్యాటరీస్ చెప్పండి చూడండి ఒకసారి. XT90 అలాగా. ఇప్పుడు దీంట్లో ఉన్న పిన్స్ ఏంటి అంటే ఆ పిన్కి ఈ పిన్ కంపేర్ చేయండి, సైజ్ చిన్నదిగా ఉందా చూడడానికి? అది 90 అయితే ఇది 60, ఇది 60 అని పిలుస్తాం. XT90 అయితే ఇది XT60 అండి. ఓకేనా? ఇక్కడ మీకు మోటార్కి పిన్స్ కనిపిస్తున్నాయి ఎల్లో కలర్లో, అక్కడ ఎల్లో కలర్ పిన్స్ కనిపిస్తున్నాయా? అవునా? అది XT60. సో ఆ పిన్స్ ఇక్కడ ఇన్సర్ట్ చేస్తారు. సో దీన్ని మనము XT60 కనెక్టర్ అని పిలుస్తామండి. అది XT90 కనెక్టర్. ఈ కనెక్టర్స్లో మనకి 2 టైప్స్ ఆఫ్ కనెక్టర్స్ ఉంటాయి, మేల్ అండ్ ఫీమేల్. ఓకేనా? ఇప్పుడు అక్కడ పవర్ కేబుల్ కనిపిస్తుందా? ఇది XT90 కనెక్టర్. ఇది మేలా ఫీమేలా ఎవరు చెప్పగలుగుతారు? సో మీరు అర్థం చెప్తున్నారు సార్. ఇది మేల్ పిన్. యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ చాలామంది అంటే బయట ప్లాస్టిక్ పీస్ని చూస్తారండి. ప్లాస్టిక్ పీస్ని కానీ చూస్తే ఒక బ్యాటరీ తీసుకొని సార్ కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ ఈ పార్ట్ ఐడెంటిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి పార్ట్ ఇప్పుడు బ్యాటరీ కనెక్టర్ ఇది రెండు సేమ్ కాదు, రెండు ఒకే మోడల్ అయితే. ఇది XT90 రెండు, కానీ దీంట్లో ఏది మేల్ ఏది ఫీమేల్ అంటే చాలామంది బయట ఉన్న ప్లాస్టిక్ పీస్ని చూస్తారు. బయట ఉన్న ప్లాస్టిక్ పీస్ కాదు చూడాల్సింది, లోపల ఉన్న పిన్ని, లోపల ఉన్న మెటల్ పిన్ని చూడాలి. ఓకేనా? సో ఈ పిన్ చూడండి ఎలా ఉందో, ఈ పిన్ చూడండి ఎలా ఉందో, మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఇది వచ్చేసి XT90 మేల్. అప్పుడు ఇది XT90 ఫీమేల్, బట్ యాంటీ స్పార్క్ కనెక్టర్స్ అని పిలుస్తాం. అర్థమవుతుందా? యాంటీ స్పార్క్ అంటే కొద్దిగా కాస్ట్లీ. యాంటీ స్పార్క్ అంటే స్పార్క్ రాకుండా చేసే ప్లగ్ అని అర్థం, కానీ స్పార్క్లో మనకి ఈ ప్లగ్లోనే వస్తుంటాయి. ఓకేనా? సో అర్థమవుతుందా? XT90 మేల్ అండ్ ఫీమేల్. సేమ్ అలానే ఇక్కడ కూడా మనకి XT60లో కూడా మేల్ అండ్ ఫీమేల్ పిలిచిందండి. ఈ పిన్ మేల్ ఆర్ ఫీమేల్ చెప్పండి సార్. సార్ అందరూ చెప్పండి సార్. ఫీమేల్. ఓకేనా? ఈజీగా అర్థం చేస్తున్నారు. ఇది XT60 ఫీమేల్ అండి. మోటార్స్ ఉన్నది మెయిన్ పిన్స్. ఇక్కడ క్లియర్ అయినా? నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఒక ఆర్మ్ తీసుకొని, ఇది సింగిల్. దీన్ని మనం మెటల్ ఆర్మ్ అని పిలుస్తాము. X6 డ్రోన్లో ఇది వేరేగా ఉంటుంది, X8 డ్రోన్లో అలానే X9 డ్రోన్లో ఇది సేమ్గానే ఉంటుంది. ఓకే? ఇది మెటల్, ఇది చూస్తున్నారా? ఇది అల్యూమినియం ఇది యాక్చువల్గా. ఓకే? ఇక్కడ మీకు ఇంకో ప్లాస్టిక్ పీస్ కనిపిస్తుందా? దీన్ని మనము ఆర్మ్ జాయింట్ అని పిలుస్తాము. ఓకే? ఎప్పుడైనా డ్రోన్ క్రాష్ అయినప్పుడు ముఖ్యంగా ఈ జాయింట్ దగ్గర విరుగుతూ ఉంటాయి. ఓకే? మీకు పార్ట్ కావాలంటే మీకు పేరు తెలుసుంటేనే మీరు ఆర్డర్ పెట్టగలుగుతారు. ఇది వచ్చేసి ఆర్మ్ జాయింట్ అంటే ఇది X8 లేదా X9 ఆర్మ్ జాయింట్ అని పిలుస్తాము. ఈ ఆర్మ్ జాయింట్స్కి క్యాప్స్ వస్తాయి, ఒక క్యాప్ ఇలాంటి. సో ఈ క్యాప్స్ వస్తాయి, ఆర్మ్ జాయింట్ క్యాప్ అని పిలుస్తాము. ఇది క్లియర్ అయినా? మెటల్ ఆర్మ్ జాయింట్ క్యాప్. ఓకే? నెక్స్ట్ వచ్చేసి ఇది ఇందాక అదేమని చెప్పాను సార్? ఆర్మ్. ఏ ఆర్మ్? మెటల్ ఆర్మ్ అని చెప్పాను సార్. ఈ నేమ్స్ అన్నీ మనం పెట్టుకున్నప్పుడు మనకు అర్థం అవడం కోసం. ఓకేనా? ఏదో డ్రోన్ యొక్క ఇండెప్త్ టెక్నాలజీ మనం ఇక్కడేం వాడట్లేదు. ఇక్కడ ఇది చూడండి, దీన్ని మనం ఏమి పిలుస్తాం సార్? ఇది కార్బన్ ఫైబర్ ఆర్మ్ అని పిలుస్తాము. అంటే
దీన్ని మెటల్తో తయారు చేసే మెటల్ పిలిచాము. ఇది కార్బన్ ఫైబర్ అనే మెటల్తో తయారు చేశారు కాబట్టి ఇది కార్బన్ ఫైబర్ అని పిలుస్తున్నాము. ఇది కార్బన్ ఫైబర్ చూడంగానే ఎలా చెప్తున్నాము ఎవరైనా చెప్పగలుగుతారా? చూడంగానే ఇది కార్బన్ ఫైబర్ అని ఎలా చెప్పగలుగుతున్నాం? చూడంగానే కార్బన్ ఫైబర్ అని ఎలా చెప్పగలుగుతున్నామంటే పైన డిజైన్ కనిపిస్తుందా మీకు? ఆ మెటీరియల్ ఉండడం అంతే అండి. ఇప్పుడు